అంబులెన్స్. అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. అక్కడ అదేంటి తాతయ్య? నాకు అక్కడ ఏదో కనిపిస్తుంది. ఆ మొబైల్ ఫోన్ ఎవరిది? నాకు తెలియదు, కానీ అది మనకు దొరికింది కాబట్టి ఆ ఫోన్లో మనం గేమ్స్ ఆడుకోవచ్చు. లేదు లేదు నీల్, అది మన ఫోన్ కాదు కదా. మనం ఈ ఫోన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఉండే ఆఫీసర్కి ఇవ్వాలి. కానీ ఎందుకు తాతయ్య? అది మనకు దొరికింది కదా, అందుకని మనమే దాన్ని తీసుకోవాలి. కాదు, అది కరెక్ట్ కాదు పిల్లలు. పిల్లలు, నేను మీకు ఒక కథ చెబుతాను. కమాన్, శ్రద్ధగా వినండి. ఓకే. చాలా కాలం క్రితం ఒక వుడ్ కట్టర్ అడవిలో చెట్లను కొడుతూ ఉండేవాడు. అతను అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. వావ్, అది ఒక గోల్డెన్ బ్రేస్లెట్. ఇది చాలా బాగుందే. పైగా దీనికి బోల్డ్ అన్ని విలువైన రాళ్ళు కూడా పొదిగి ఉన్నాయి. ఇది ఖచ్చితంగా చాలా ఖరీదైనదై ఉంటుంది. ఇది మహారాజు గారిదై ఉంటుందనుకుంటా. నేను దీన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. దీనిని అమ్మితే నేను చాలా ధనవంతునైపోతాను. ఆ తర్వాత అసలు చెట్లు కొట్టే పని చేయాల్సిన అవసరమే ఉండదు. కానీ ముందు నేను దీన్ని దాచాలి. దీని గురించి ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్తగా దీన్ని ఇంట్లో దాచిపెట్టుకుంటాను నేను, ఎవరికీ తెలియకుండా. ఏంటి మానస్, చాలా కంగారుగా కనపడుతున్నావు? ఏదైనా సమస్య? అంతా బాగానే ఉంది కదా? అలాంటిదేమీ లేదు, అలసిపోయి ఉన్నాను అంతే. నేను దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి? ఎక్కడ దాచిపెట్టాలబ్బా? బ్రేస్లెట్ సేఫ్గానే ఉందా? ఓ, దొంగొస్తే ఏమవుతుంది? బ్రేస్లెట్ని కనిపెట్టి తీసుకెళ్ళిపోతే నేను బ్రేస్లెట్ని ఎలా అమ్ముకోగలను? దాన్ని నమ్మి నేను డబ్బులు ఎలా సంపాదించుకోవాలబ్బా? ఒకవేళ ఈ బ్రేస్లెట్ నిజంగానే రాజుగారిది అయ్యుంటే ఆయనకి దీని గురించి తెలిస్తే ఏమవుతుంది? నన్ను శిక్షిస్తారా? అయ్యో, వద్దు వద్దు. ఈ విధంగా సుమారు 3 రోజులు గడిచాయి పిల్లలు. ఆ వుడ్ కట్టర్ కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళలేదు. చాలా భయపడి ఉంటాడు. అందుకని ఏమీ తినకుండా ఉంటాడు కూడా. దానివల్ల చాలా వీక్ అయిపోతాడు. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలుసు. నేను ఖచ్చితంగా అదే చేస్తాను. చూడండి, ఇది నాకు అడవిలో దొరికిందండి. ఈ బ్రేస్లెట్ ఎవరిదో నాకు అసలు తెలియడం లేదు. భలే, నువ్వు చాలా నిజాయితీపరుడివి. నీ నిజాయితీకి రాజుగారు నిన్ను సత్కరిస్తారు. మహారాజు గారు వుడ్ కట్టర్కి బహుమానం ఇస్తారు. ఆ తర్వాత అతను ఎంతో సంతోషంగా జీవిస్తాడు. పిల్లలు చూశారు కదా, నిజాయితీగా ఉండడం చాలా మంచిది. అవును తాతయ్య. నాకు కూడా అర్థమైంది తాతయ్య. చాలా సంతోషం. ఇవాళ మీరు ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నారు.